జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 200 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. అసెంబ్లీలో జూబ్లీహిల్స్ సమస్యపై మాట్లాడే ప్రతినిధి కోసం కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ను గెలిపించారన్నారు. ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా వివేకానంద నగర్, షేక్పేట్ డివిజన్లో పర్యటించారు మంత్రి వివేక్. వివేకానంద నగర్లో స్థానికులతో మంత్రి వివేక్ భేటీ అయ్యారు. సమస్యలపై ఆరా తీశారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఏమాత్రం అభివృద్ధి పనులపై దృష్టి పెట్టలేదని విమర్శించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఇక్కడ ఇన్ఛార్జ్ అయిన తర్వాత నాకు కూడా ఒక మంచి అవకాశం వచ్చింది. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో పని చేపించడానికి సుమారు 200 కోట్ల పనులు చేయించాను. శాంక్షన్స్ అయ్యి పనులు కూడా స్టార్ట్ అయ్యాయి. ఈ 200 కోట్ల ఎక్కడ కూడా శాంక్షన్ లేని శాంక్షన్ కాదు. అన్ని చోట్ల బడ్జెట్ ఉన్న శాంక్షన్ అంటే నిధులు ఉన్నాయి, పనులు కావాలి. ఎందుకంటే టెండర్ అయ్యే వరకే గవర్నమెంట్లో ఏ శాంక్షన్ అయినా కానీ టెండర్ అవుతుంది. మళ్ళీ దాంట్లో కాంట్రాక్టర్స్ వచ్చిన తర్వాతనే నిర్ణయాలు తీసుకోవాలి. సో మీకు ఏదైతే ఈ కాన్స్టిట్యున్సీలో ఇన్ని 100 కోట్ల శాంక్షన్స్ అనేవో అన్ని పనులు కూడా జరుగుతున్నాయి. నేను మీకు డ్రైనేజ్ వాటర్ పైప్ లైన్ చేపిస్తే డ్రైనేజ్ ఏమైనా ఉంటే అది కూడా రాస్తా, నేను అది కూడా చేపిస్తా. మీకు మీరు అన్నారు కదా డాగ్స్ వెనస్, ఇప్పుడు మా ఎమ్మెల్యేని గెలిపిస్తే మీకు రెస్పాన్స్ వస్తుంది. మీరు గెలిపించండి, మంచి మెజారిటీతో గెలిపించండి. మీరు మంచి ఓట్లు వేసి మెజారిటీ తీసుకొస్తే నేను పోయి మళ్ళా మీకోసం కొట్లాడచ్చు, అవునా కదా? సో మీరు కూడా నాకు సపోర్ట్ చేయండి. మా అభ్యర్థి నవీన్ బాబుకి మంచి మెజారిటీతో గెలిపిస్తే నేను కూడా మీతో